చొరబాటుదారులపై భారత సైన్యం సమరభేరి మోగించింది. జమ్మూ కాశ్మీర్లోని కీలకమైన ప్రాంతాల్లో మరింత నిఘా పెట్టింది. సరిహద్దులను ఇండియన్ ఆర్మీ డేగ కళ్లతో పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో బాగు ఖాన్ అనే ఒక కీలక ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుపెట్టింది. ఇంకొకరితో కలిసి భారత్లోకి చొరబడ్డానికి బాగు ఖాన్ ప్రయత్నిస్తుండగా ఎన్కౌంటర్ చేసినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. బాగు ఖాన్ చాలా మందికి తెలియని పేరు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉద్యోగం చేసేటువంటి సైనికులకు ఈ పేరు కొట్టిన పిండే. బాగు ఖాన్ మామూలోడు కాదు. చొరబాట్లలో ఈ దుర్మార్గుడు అరివీర స్పెషలిస్ట్. బాగు ఖాన్ ఖాతాలో 100కు పైగా ఉగ్రవాద చొరబాట్లున్నాయి. కాగా తాజాగా బాగు ఖాన్ను ఇండియన్ ఆర్మీ హతమార్చింది. జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో ఈ ఘటన జరిగింది. మరొకరితో కలిసి భారత భూభాగంలోకి ప్రవేశిస్తుండగా బాగు ఖాన్ భారత బలగాల కంట్లో పడ్డాడు. ఇంకేముంది, బాగు ఖాన్ను టార్గెట్ చేసుకుని భారత సైనికులు తుపాకులు పేల్చారు. మన జవాన్ల గురి తప్పలేదు. ఉగ్రవాదుల చొరబాట్ల అధ్యాయంలో బాగు ఖాన్ పేజీ చిరిగిపోయింది. బాగు ఖాన్ పాకిస్తాన్ వాసి అయితే తర్వాత తన మకాం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు మార్చాడు. పీఓకేను తన కార్యస్థలం చేసుకున్నాడు. చొరబాట్లలో బాగు ఖాన్ది లాంగ్ ఇన్నింగ్స్. 1995 నుంచి పీఓకే కేంద్రంగా చొరబాటు కార్యకలాపాలకు బాగు ఖాన్ పాల్పడ్డం మొదలుపెట్టాడు. దీంతో భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలన్నీ బాగు ఖాన్ జల్లెడ పట్టేశాడు. భారత్లోకి చొరబడడానికి ఏ ప్రదేశం అనువైందో ఏది కాదో ఇట్టే చెప్పేయగలడు బాగు ఖాన్. వీడికి మరో పేరు కూడా ఉంది, అదే హ్యామన్ జీపీఎస్. గురేజ్ సెక్టార్ నుండి ఇప్పటి వరకు దాదాపు 100 చొరబాట్లు జరిగాయంటారు నిపుణులు. అయితే ఈ 100 చొరబాట్లకు బాగు ఖానే సూత్రధారిగా వ్యవహరించాడని సదరు నిపుణులు చెప్తున్నారు. ఎంతటి కఠిన మార్గాల్లో అయినా ఉగ్రమూకలు భారత్లోకి ప్రవేశించడం ఎలాగో బాగు ఖాన్కు తెలిసినంతగా మరే ఇతర ఉగ్రవాదికి తెలియదంటారు. ఈ సత్తాను అడ్డం పెట్టుకుని అక్రమంగా భారత్లోకి ప్రవేశించడానికి అనేక ఉగ్రవాద మూకలకు బాగు ఖాన్ సాయం చేశారంటారు రక్షణ రంగ నిపుణులు. ఇందులో ఎక్కువ భాగం విజయవంతమయ్యాయని కూడా అంటారు నిపుణులు. బాగు ఖాన్ మౌలికంగా హిజ్బుల్ కమాండర్. అయితే ఈ దుర్మార్గుడిలో చొరబాటు సత్తా ఎక్కువగా ఉంది. దీంతో భారత్లోకి ప్రవేశించాలనుకునే అనేకానేక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలకు బాగు ఖాన్ దగ్గరవాడయ్యాడు. అయితే బాగు ఖాన్ను కొన్నేళ్ల క్రిందటే ఇండియన్ ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయం తెలియడంతో బాగు ఖాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక తన కేల్ కథం అనుకుని బాగు ఖాన్ డిసైడ్ అయ్యాడు. భయంతో బయటకు కూడా వచ్చేవాడు కాదు. తాను ఉంటున్న గదికే బందీగా ఉండడం మొదలుపెట్టాడు. అయితే బాగు ఖాన్ది స్పెషల్ కేసు. దీంతో ఎక్కువ కాలం ఇంట్లో ఉండలేకపోయాడు. మరొకరితో కలిసి భారత్లోకి చొరబాటు ప్రయత్నాలు ఉండగా బాగు ఖాన్ విగత జీవిగా మారాడు. దీంతో భారత్కు ఓ పెద్ద పీడ విరగడైనట్లయింది. పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోయలోని అనేక సరిహద్దు ప్రాంతాల దగ్గర భద్రతను మరింతగా కట్టుదిట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. దీనికోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా ప్రధానంగా చొరబాట్లు జరిగే ప్రాంతాలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. సదరు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. అంతేకాదు భారీ సంఖ్యలో సైనికులను అనుమానాస్పద ప్రాంతాల్లో మోహరించింది. అలాగే అనేక రహదారులపై తనిఖీలను మన సైన్యం ముమ్మరం చేసింది. ప్రధానంగా పూంచ్, బారాముల్లా, కుప్వారా, రాజౌరి, మేంధర్ ప్రాంతాలపై భారత సైన్యం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇవే కాకుండా వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రాంతాలపై కూడా భారత్ సైన్యం ఫోకస్ పెట్టింది. చీమ కూడా భారత్లోకి అక్రమంగా ప్రవేశించకుండా భారత సైనికులు డేగకళతో పహారా కాయడం మొదలుపెట్టారు. ఏమైనా బాగు ఖాన్ ఎన్కౌంటర్తో ఉగ్రవాదంపై ఇండియన్ ఆర్మీ మరో విజయం సాధించినట్లయింది.